జగిత్యాల పట్టణ అర్బన్ మండలానికి చెందిన 126 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 45,27,098 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 98,11,000 రూపాయల విలువల చెక్కులను పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. పట్టణంలో నాణ్యతతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, లేఅవుట్ ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆయన అన్నారు. చెరువు బాగుంటే మనం బాగుంటాం, చెరువులు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. జగిత్యాల తిప్పనపేటకు 10 కోట్లతో బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరైనట్లు ఆయన తెలిపారు. పడాల గంగాధర్ తీసుకుంటున్న అక్కలకు, అమ్మలకు, అన్నదమ్ములు అందరికీ గౌరవనీయులు మన ఎమ్మెల్యే సంజయన్న గారు మనకు భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రాము సహాపంక్తి భోజనం మన అందరితో కలిసి వారు చేస్తారు. మాట్లాడే ముందు పవన్ గారు 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. చాలా సేపు అవుతుంది, ప్లీజ్. వెంకటలక్ష్మి ఆదే అంబర్పేట్, కళ్యాణ లక్ష్మి వెంకటలక్ష్మి, మారవేణి గంగమల్లు ధరూర్, కళ్యాణ లక్ష్మి తన్నీరు మల్లవ ధరూర్, గోపాలరావుపేట లశెట్టి లత, కళ్యాణ లక్ష్మి పులుగోటి హరిత హస్నాబాద్, మోతే సంగేపు జమున, దాసరి జమున, కళ్యాణ లక్ష్మి పల్లెట్ల వజ్రమ్మ, వైఫ్ ఆఫ్ సురేందర్. ఎస్ నాగయ్య, చెకిన్ 4వ వార్డు. నాగండి అమ్మ, 4వ వార్డు అయిపోయింది. ఇక్కడ సార్ బాబు సిద్ధం కావాలా నాయన? ఓకే ఓకే సార్. ఏది ఏమైనా మనం ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ పార్టీ సపోర్ట్ తీసుకుంటూ ఈరోజు నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకెళ్తున్నారు. ఇలా ఒక ఏటీసీ అని అడ్వాన్స్ టెక్నాలజీ సంస్థ ఒకటి ఇప్పుడు మన నూకపల్లి దగ్గర త్వరలోనే ప్రారంభం అవుతుంది. గతంలో ఐటీఐ ఉండే, ఐటీఐలో చదువుకోవడానికి ఏ ఉద్యోగం రాకపోయేది. అందులో ఏముంటుండే అవి పట్లంగి పని అన్ని పాత నాగన్లు అవి ఉండే. ఇప్పుడు దీనిలో అడ్వాన్స్ అంటే కొత్త ఏసీలు కానీ, ఇండోవా కానీ, ఎట్లయితే కొత్త మెషినరీ ఉంటుందో ఆ మెషినరీలకు రిపేర్ చేసే అవకాశం ట్రైనింగ్ ఇచ్చి టాటా కంపెనీ వాళ్ళు వాళ్ళే ఉద్యోగాలు కల్పిస్తారు. మరి అన్న ట్రైనింగ్ అయిన వాళ్ళ సర్టిఫికేట్ తీసుకుంటే విదేశాలలో కూడా ఉద్యోగాలు ఈజీగా దొరుకుతాయి. కాబట్టి ఇలా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని రకరకాల స్కీములు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోయి ఎన్నో కంపెనీలు ఒప్పించి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా పనిచేసే నాయకులను గుర్తించాలి. సంజయ్ కుమార్ గారిని అలాగే రేవంత్ రెడ్డి గారిని మద్దతు చేస్తూ రేపు త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి మళ్ళీ మున్సిపల్ జెండా ఎగరేసి రేపు మళ్ళీ అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి గారి సాయంతో ఈ పట్టణాన్ని అభివృద్ధి పథకం తీసుకెళ్ళడానికి మీరంతా సహకరించాలని కోరుతూ తీసుకుంటున్నాం. మరి ప్రతి వార్డులో కూడా గతంలో కంటే 200, 300 వేసి ప్రాధాన్య క్రమం లోపల వసతుల మౌలిక వసతుల సౌకర్యం లోపల వారి యొక్క పెట్టినటువంటి శ్రద్ధ నిజంగా చెప్పాలంటే తెలంగాణ మన జగిత్యాల నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. ఉన్న దగ్గరికే మనకు అన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి సంజయ్ నాయకత్వంలో మరి ఈ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకత్వంలో వారికి అండగా నిలవాలని చెప్పి మరొకసారి రాబో రోజుల్లో కూడా సంజయ్ నాయకత్వంలో మరి జగిత్యాల పట్టణ ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు కూడా వారి యొక్క అందుబాటులో ఉండి వారికి మరి అండదండలు అందించాలని మరొకసారి మీ అందరికీ కూడా మరి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంజయ్
అంటేనే అభివృద్ధి అన్నట్టు ఈ జగిత్యాల నియోజకవర్గం 2 సార్లు భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఒక పండగ వాతావరణం లెక్క చూసుకుంటున్నాం. ఏనాడు కూడా ఇంతకుముందు సంజయ్ అన్న కన్నా ముందు గతంలో అటు ఎమ్మెల్యేలే కానీ అటు ఎంపీలే కానీ ఏ ఒక్క రూపాయి కూడా తీసుకొస్తే ఇంత పెద్ద ఎత్తున మాత్రం ఎవరు కూడా తీసుకురాలే. అది కేవలం సంజయనతోనే సాధ్యమని ఈ సభముఖంగా నేను తెలియజేసుకుంటూ తీసుకుంటున్నారంటే అది సంజయ్ అన్న గారి వల్లనే. మీరు సంజయ్ అన్న గారిని 2018లో భారీ మెజార్టీతో గెలిపించి 2024లో భారీ మెజార్టీతో గెలిపించినందుకు చాలా కృతజ్ఞతలు. ఈరోజు మీరు గెలిపించినందుకు మీకు సహాయ శక్తుల సంజయ్ సార్ అంటే సహాయ శక్తులు మీ అందరికీ హైదరాబాద్ పోయి చెక్కులు అనేటివి మీరు ఇక్కడ ఇచ్చిపోతే హైదరాబాద్లో ఒక సముద్రం లేకుండా దాన్ని లేచిన చెక్కులను చూద్దా ఆ పేపర్లను చూద్దా తీసుకుపోయి సార్ కష్టపడి ఆ చెక్కులు తీసుకొచ్చి మీ అందరికి ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టి మీ అందరికి చెక్కులు పంచడం జరుగుతున్నది. చేసినా కానీ కూడా ఇంకా తక్కువనే అన్నట్టు నా 25లో ఉంటుంది. ఎందుకంటే సమస్యలు అంతా ఉన్నాయి. అందుకు సంజయ్ సార్ రావడం వల్ల చాలా మటుకి దాదాపు 75% ఇబ్బందులు తగ్గినాయి. ఎందుకంటే సంజయ్ అన్న చిత్తశుద్ధితో సంజయ్ అన్న ఉన్న కమిట్మెంట్తో ఎంతటి పని అయినా కానీ కూడా తొందరగా దాని మీద ఒక ఆహ్వానం ఇచ్చుకొని తొందరగా ఇది కంప్లీట్ చేయాలని చెప్పి మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మా మొత్తం పర్యవేక్షణ చేస్తూ మాకు సలహాలు ఇస్తూ మా వార్డు అభివృద్ధిలో పాటు అదేవిధంగా జగిత్యాల పట్టణ వార్డు అభివృద్ధి పదంలో అన్న ముందర చూడాలని చెప్పి చెప్పక తప్పదు. మరి మీరందరూ నన్ను చాలా అభిమానంతో జగిత్యాల పట్టణం మండలం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. 2014 నుండి రాజకీయానికి వచ్చినాక అరే మన డాక్టర్ సాబ్ నిలబడ్డాడని చెప్పి మీరు అందరూ ఓట్లు వేసి మెజార్టీ ఇచ్చారు. కానీ దూరం వల్ల కొద్దిగా ఎక్కువ తెలియక ఆ రాయకలు బీర్పూరాడు దిక్కు కొద్దిగా తక్కువ ఓట్లు వచ్చి ఓడిపోయాను. అప్పుడు ఓడిపోయినా కానీ అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి అప్పుడున్న నాయకులతో పనిచేసి నేను ఈ ప్రాంతాన్ని 10 ఏళ్ళకి వెళ్ళి మీ ఎన్నంటి ఉంటున్నాను. మరి అది గమనించి మీరు 2018లో నన్ను రాష్ట్రంలో ఎక్కువ పెద్ద గెలిచిన లోలే అంటే అలా 120 మంది ఉంటారు, 119 మంది, అలా 5-6 ఊరిట్లలో నన్ను మీరు ఉంచిరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక మొన్న కూడా మీరు చూసారు పాత ప్రభుత్వంలో కూడా పనిచేసాం. చేసినప్పుడు మనం వాళ్ళని మర్చిపోవద్దు, పక్కకు వచ్చి నేను మాట్లాడాను. ఇక ఊకే అంటే ఓసారి ఒక మాట్లాడటం, సరే నువ్వు బాగా ఇల్లు కట్టావని చెప్తున్నావు, మరి నువ్వు కట్టలేదు కదా, సిరిసిల్ల కన్నో కొరట్ల కన్నో పెట్టాడు కదా అంత తప్ప కావాలని అనం. కానీ అప్పుడు కూడా అన్ని తీరులో పనిచేస్తే మరి చుట్టుపక్కల కార్మికులతో అంతా ఓడిపోతే మీరు నన్ను వేసి గెలిపించిన తర్వాత పరిస్థితులు మారినాయి, రాజకీయాలు మారినాయి. ఇక ఎంపీ ఎలక్షన్స్ అప్పుడైతే ఇక చాలా ఘోరంగా పరిస్థితి వచ్చిండే. మరి ప్రజలే ఎంటలేనప్పుడు, ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఎంటున్నప్పుడు, ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు మరి మా ప్రాంతం పనిచేయాలి. మరి నేను చిన్న పిల్లలని కాదు, నాకున్న ఒక బిడ్డ పెళ్ళైపోయింది, మళ్ళీ రాజకీయాలకు తీసుకొచ్చే ఆలోచన ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ నా అల్లుడు అమెరికాలో చదివాడు, నా బిడ్డ లండన్లో చదివింది, నాకు మనవరాలు పెట్టింది, చాలా యాక్సిడెంట్ లేవు. మరి అటువంటి అప్పుడు ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఎట్లయితే మంచిర్యాల ఇక్కడ పనిచేసామో, ఇక్కడ ఇస్లాంపూర్లో పనిచేసామో, తులసీనగర్లో పనిచేసామో, ఈ 4 ఏళ్ళు కూడా ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నా. ప్రభుత్వానికి కూడా మా అవసరం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటేనే ప్రభుత్వం మంచిగా ఉంటుంది. మీరందరూ మమ్మల్ని గెలిపితే మేము వాళ్ళని కాపాడుకుంటాం, మేము ఉంటేనే అక్కడ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి కలిసి పనిచేస్తున్నాం. ఇది నచ్చక గిట్టక కొందరు ఎన్నో మాట్లాడుతుంటారు. ఇది ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇంతకుముందు చెప్పారు, ఇవాళ ఒక పిల్లగాడు నచ్చనాడు పెట్టాడు, రోడ్ ఎత్తున్నాడు నా దవాఖాన దిక్కు, ఎప్పుడో వేసి నాకు నేను కట్టి 23 ఏళ్ళ వాడు దవాఖాన అంతకన్నా ముందు వేసింది మొత్తం పోయింది. నేను 10 రోజులకి నడిచిపోతున్నా, అక్కడ చూడు దానికి అడ్డం పెట్టారని చెప్పి వీడియో పెట్టారు. రోడ్ వేసినప్పుడు అడ్డం పెట్టారు, పల్లెటూరులో అయితే కూడా ముళ్ళ కప్ప పెడతారు అడ్డం. అయితే ఈ సందర్భంలో చెప్పేది, నేను మొన్న ఈ జెండా మైలకు పోయిన 31 వాడు ముస్లింలు ఉంటారు ఎక్కువ, వాడికి ఎవరికి రోడ్ ఎత్తురు, నీళ్ళు పోతలేరు. ఎందుకు పోతలేరు అంటే ఎందుకంటే మీరు అందరు ఇప్పుడు ప్రతి వాడకు రోడ్ల పని జరుగుతుంది. కోట్ల రూపాయలు తెచ్చిన ప్రతి వాడకు కోట్ల రూపాయల పని జరుగుతుంది. మోర్ల రోడ్ల జరిగినప్పుడు మీరు కూడా సహకరించాలి. అక్కడ ఖచ్చితంగా తాడు కట్టాలి, మున్సిపల్ వాళ్ళు మట్టి కట్టాలి కట్టాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏదో తెచ్చి నీళ్ళు వారం పోతున్నారు. అట్లా పోతే అవుతుందా, మనం ఇల్లు కట్టుకుందాం ఉంటారు, ఎన్ని నీళ్ళు పోతారు, గోడలకు ఎన్ని నీళ్ళు కడతారు, అట్లయితేనే సిమెంట్ గట్టిగా అవుతుంది. 30 ఏళ్ళు ఆగుతుంది.
అది ఆగాలంటే 4 రోజులు చూసుకోవాలి. ఇవాళ నీకు పనికిరాని కూడా వీడియో నా మీదనే పెట్టాడు కాబట్టి మా తమ్ముడు చెప్తే అర్థమయ్యేటట్టు చెప్పింది. సో రేపటి నాడు అన్ని వార్డుల్లో జరుగుతుంది కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి నిరంతరం అభివృద్ధి చేద్దాం. జగిత్యాల పట్టణంలో మీరు అన్ని వాడకట్లలోకి వెళ్ళి ఉన్నారు. ఏ వాడ కూడా లైట్లు రావాలని ఉండదు, ఎక్కడ కూడా నీళ్లు రావాలని ఉండవు. ఆ రకంగా ఏ మోరి మీద కూడా బిల్ల లేకుండా ఉండకుండా మంచిగా చేస్తామని చెప్పి కూడా ప్రతి మోరి కప్పెత్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇవాళనే మా గంగమల్లు వాడు 7 రోడ్డు గంగమల్లు మోర్లని కూడా రోడ్లు వేస్తున్నాం. ఈ రకంగా అన్ని వార్డులలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. దానికోసం 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం, స్పెషల్గా తీసుకొచ్చినాం. ఆ తర్వాత ఇక యావర్ రోడ్ అనేది జిల్లా అందరూ కావాలంటున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో తప్పకుండా తీసుకొస్తాం. ఇప్పుడు మాత్రం ఈ వసతుల కోసం ఈ కార్యక్రమాలు చేస్తాం. మీ వాడకట్లకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భరోసా ఇవ్వండి. వాళ్ళకు బడి, దవాఖానా, బస్ స్టాండ్, పోలీస్ స్టేషన్, అంగన్వాడీ, గుడి, చర్చు, మసీదు అన్ని తర్వాత పుట్టిన వాళ్ళకి గిట్టక తప్పదు కాబట్టి మంచి శ్మశాన వాటికి ఎట్లయితే చింతకుంట మోదది కట్టామో అట్లా కట్టిస్తామని కూడా చెప్పారు. కబరస్థానాలు కూడా మంచిగా చేస్తాం, క్రైస్తవులు ఉంటే వాళ్ళకు కూడా చేస్తాం. ఈ రకంగా అభివృద్ధిలో ముందట ఉంటాం. మీ అందరి సహకారం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ